అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు మనం గోదాస్థుతిలో 5వ శ్లోకం వేదాంతేశకులు అనుగ్రహించిన 5వ శ్లోకం అనుసంధానం చేసుకుంటాం. అస్మాదృశ్య మసకృతో శిరదీక్షితానాం ఆజ్ఞాయ దేవి దైతే యదసో ముకుందః తన్నిశ్చితం నియమితస్తవ మౌఢధామ్నా తంత్రీనినాదమధురైశ్చ గిరాం నిగుంభైః. దేవి ఓ గోదాదేవి, అపకృత అపరాధాన్ని చేయటంలో శిరదీక్షితానాం చిరకాలం వ్రతాన్ని చేపట్టిన అస్మాదృశం మా వంటి వారి విషయంలో అసౌ ముకుంద ఈ భగవానుడు ఆజ్ఞాయ త్వరగా దైతే అనుగ్రహిస్తున్నాడు. యత్తత్ అది అనేది ఏది కలదో అది తవ నీ యొక్క మౌలిధామ్న శిరస్సులో ధరించిన పూమాలిక తంత్రీ నినాద వీణ తీగల మధురస్యం వలె మధురై తీయని గిరాం నిఘుంవై వాక్కుల సమూహాలతో నియమిత కట్టబడిన వాడైనందువలన అని నిశ్చయించబడింది. గోదాదేవి భగవద్భావతాపచారాలతో చిరకాలం కూరుకుపోయిన నా వంటి వారి విషయంలో కూడా భగవాన్ శీఘ్రంగా అనుగ్రహిస్తున్నాడే. దీనికి ఏమీ కారణమని విచారించినప్పుడు ఈ విధంగా నిశ్చయించబడుతుంది. అది ఏమంటే, నీవు ముడుచుకొని ఇచ్చిన పూలమాలిక చేత, పాడి అర్పించిన పాసుల మాలిక చేత భగవానుడు వస్తున్నైనందువలనే అని ఆ కారణం నిశ్చయించబడింది. అన్నవైల్ పుదవైల్ ఆండాల్ ఆంగర్కు పన్ను తిరుపావై పల్పదయం ఎన్నిసయాలు పాడి కొడుతాల్ నర్పామాలై పూమాలై చూడి కొడుతాలై చొల్లు. అంశులు సంచరించే సస్యక్షేత్రాలు కల శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన గోదాదేవి శ్రీరంగనాథుని విషయంలో చక్కగా పలికిన తిరుప్పావైన పలు పాసురాలను తీయని రాగంతో పాసురాల మాలికగా గానం చేసి సమర్పించింది. పూమాలికను తన కొప్పులో ముడుచుకుని సమర్పించింది. ఇటువంటి గోదాదేవిని ఓ మనసా స్తుతించు అనే తిరుప్పావైతనే పాసురాన్ని ఇంచుమించుగా అనుసరిస్తూ ఈ శ్లోకంలో ఉత్తరార్ధము రచించబడింది. ఆండాలు 2 విధాలైన మాలికలతో భగవాన్ని కట్టివేసింది అని ఈ తనయంలో చెప్పబడింది. శివుడి కొడితునాచ్యారని ఆమెకి సాంప్రదాయంలో ప్రసిద్ధంగా వ్యవహరించబడే తిరునామానికి చెందిన ఐతిహ్యాన్ని తెలిపే రీతిలో స్వచ్ఛిష్టాయాం సృజని గలితం యా బలాత్ భుంక్తే తాను ముడుచుకుని విడిచిన ఆ మాలికను బంధించి ఏ గోదాదేవి బలత్కారంగా భగవాన్ అనుభవించిందో అని భట్టలు అనుగ్రహించిన రీతిలో తాము ముడుచుకుని తీసిచ్చిన పూమాల స్వామికి ఇచ్చి తొండరకు అమదండు చొల్లు మాలై కల్ భక్తులకు అమృతం వంటి పాసురాల మాలికలను పాడి సమర్పించి ఈ విధంగా 2 రీతుల్లో మాలికలను భగవానికి అందజేసింది. గోదాదేవి తనకు సర్వాత్మన విధేయునిగా చేసుకుంది. మన వంటి వారు అంతా భగవద్భాగవతాచారాల్లో చిరకాలం ఎల్లప్పుడూ లగ్నమై ఉన్న ఆండాల యొక్క అంతరంగ వర్గానికి చెందిన వారం కనుక మన దోషాలను స్వామికి కనిపించకుండా ఆండాల పట్ల తన గల ప్రేమ కారణంగానే మన పట్ల కూడా అనుగ్రహిస్తున్నాడని ప్రకృతంలో త్రిదేశికులు పలుకుతున్నారు. కూర పాపాలు లెక్క లేకుండా చేసిన మనం కూడా గోదాదేవి అభిమానంలో ఒదిగి ఉంటే భగవాన్ కృపకు తప్పకుండా లక్ష్యం కాగలం అనే విషయం ఇక్కడ శ్లోకంలో సూచించబడింది. అపకృతవు ఈ ప్రయోగంలో ఏకవచనం జాత్యేకవచనం పలు అపచారాలు ఇది రక్షిస్తుంది. ఇటువంటి వారి విషయంలో అపచారపడ్డాం అని స్పష్టంగా శ్లోకంలో చెప్పబడకపోయినా ప్రసంగవశాత్తు భాగవత విషయంలో అని అర్ధసిద్ధం. చిరదీక్షితానాం అనేక జన్మ పరంపరలుగా ఇదే రీతిలో మనం అపచారం పడుతున్నాం అనే విషయం ఈ ప్రయోగం ద్వారా సూచితం. ఆహ్నాయ ఇది అవ్యయ పదం వెంటనే అని దీని అర్థం. తంత్రీ నినాద మధురై వీణతంత్రం నుండి వెలువడి తీయ నినాదం వల్లే గోదాదేవి యొక్క దివ్యసూక్తులు మధురాలు అనే భావం. మున్నల్ ఆసిపైల్ మాల్ నరంహన్ ముదిరం సువయ్యే అని అంటూ తిరువాయమదిలో దివ్య ప్రబంధంలోని రాగమాధుర్య తంత్రి నినాదాలను ఉదాహరణగా ఆళ్ళు పలికారు కదా. స్వచ్ఛష్టమాలిగా గంధబంధబంధర చేసినవే విష్ణుచిత్తనూజాయ గోదాయ నుంచి మంగళం కర్కటే పూర్వ పాల్గొంజం తులసీ కారణోద్భవం పాండే విశ్వామరం మోదామందే శ్రీరంగనాయకం
మంగళం నారసింహాయ మంగళం గుణసింధవే మంగళానవనివాసాయ యాదాద్రీసాయ మంగళం. శ్రీమతే రంభుజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్య శ్రీ నిత్యమంగళం. మంగళాశాసనపరమదాచార్యపురం సర్వైశ్య పూర్వైరాచార్య సత్కృపాయాస్తు మంగళం. స్వస్తి. జయ శ్రీరామ్.